అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఈ 5 సంవత్సరాల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా బలహీన వర్గాల్ని, పేద వర్గాల్ని నట్టేయడం ముంచే విధంగా ఉందని చెప్పి రాష్ట్రంలో ఉన్న అతని వల్ల బాధపడుతున్న కోట్లాది మంది దళిత కుటుంబాలు కానీ, పేద వర్గాలు కానీ అందరూ కూడా బాధపడుతున్నారు. అసలు అతని పరిపాలనలో న్యాయం జరిగిందని కానీ, లేదంటే సక్రమంగా ఉన్నామని కానీ, లేదంటే కొద్ది సుఖంగా ఉన్నామని, పనులతో చేసుకుంటున్నామనే మాటే లేదు. మొత్తం ఎవరికి కూడా సరైన జీవనోపాధి లేదు, ఎవరికి సరైన అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. పూర్తిగా యువతంతా కూడా సరైన జీవనోపాధి లేక వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్గా, అదేవిధంగా గంజాయికి కేంద్ర బిందువుగా, దేశంలో గంజాయి ఎక్కడ రవాణా జరుగుతున్నా, ఏ రాష్ట్రంలో గంజాయి మూటలు పట్టుకున్నా కానీ దాని మూలాలు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది, ఆంధ్రప్రదేశ్ నుంచే బయటకు వస్తుంది అని చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంగా, ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మాకు సిగ్గుచేటుగా ఉంది. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగాలు యువతకు వచ్చాయంటారా? ఇప్పుడు వాళ్ళ కొంతమంది కార్యకర్తలను ఏరుకొని దాదాపు 5 లక్షల మంది వాలంటీర్లుగా పెట్టుకొని వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి గొప్పగా చెప్తున్నాడు. వాళ్ళు చేసేదేంటి ప్రోగ్రాము? గవర్నమెంట్ తరపున పార్టీ ఏదైనా కార్యక్రమం చెప్తే దాన్ని తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి అప్లై చేస్తున్నారు తప్ప దాన్ని ఉద్యోగస్తులుగా చూడలేము. మొత్తం ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్లో వచ్చి పరిశ్రమలు పెడతానికి పెట్టుబడులు పెట్టిన కూడా ఆ పెట్టుబడులు అంతవరకు వదిలేసి మొత్తం దుకాణం ఎత్తుకెళ్ళే పరిస్థితిలో ఉన్నారు.